హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే రేపు గురు పౌర్ణమి కదా. సో గురు పౌర్ణమి రోజున స్వామివారికి వేసే శనగల మాలని ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలా అది దండని ఎలా కట్టాలో నేను చూపిస్తున్నానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకొకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అని ఈ వీడియో చేస్తున్నా. వీడియో మొత్తం చూసేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గురు పౌర్ణమి పూజ ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని కాపీ చేసి పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో గురు పౌర్ణమి రోజు మనం ఫస్ట్ పూజించవలసింది వ్యాస మహర్షిని అండి. సో వ్యాస మహర్షిని యొక్క అష్టోత్తరం అనేది ఆ వీడియో చెప్పాను కదా, ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీటి కోసం ముందుగా కొమ్ము శనగలను తీసుకొని వాటిలో చెత్త చెదారం ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని వాటర్లో ఒక 2-3 సార్లు కడిగి తర్వాత మంచి నీళ్ళలో ఇలా ఒక రోజంతా నానబెట్టుకోవాలండి. అంటే రేపు మనం పూజ చేసుకుంటే ముందు రోజు నానబెట్టుకుంటే నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో తర్వాత నానిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ వాటిని మంచి నీళ్ళతో కడిగి ఇలా ఒక ప్లేట్లో వేసుకొని వాటిని ఆరబెట్టాలి, అంటే వాటర్ లేకుండా. సో నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్న ప్లేటు అంటే తినడానికి యూజ్ చేసేది కాదండి. నేను వేరేగా ప్రసాదాల కోసమని నేను ఒక 2 ప్లేట్స్ ఇలా సైడ్ పెట్టుకుంటాను. ఎందుకంటే మనం తినే ప్లేట్లు అయితే ఎంగిల్ ప్లేట్ల కింద వస్తాయి కాబట్టి మీరు కూడా ఎప్పుడు మనం తినే ప్లేట్లు అయితే యూజ్ చేయకండి, దేవుడి ప్రసాదాలకు కానీ దేనికి కానీ. సో తర్వాత వాటర్ అంతా ఆరిపోయాక ఇలా సన్నగా ఉంటుందని, అంటే చిన్నగా ఉన్న సూది తీసుకోండి. పెద్దవి అయితే మళ్ళీ ఇరిగిపోతాయండి శనగలు అనేవి. సో చిన్న సూది తీసుకొని ఇలా దారం, వైట్ దారం తీసుకొని దానికి పసుపు రాసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా గురుబలం పెరగాలన్నా, గురు పూజ చేసేటప్పుడు పసుపు రంగు అన్నీ యూజ్ చేస్తామండి. పసుపు కలరు గురువుకి ఇష్టం కాబట్టి పసుపు రంగు తాడైనా లేకపోతే మీకు ఏంటంటే వైట్ దారం తీసుకుని దానికి పసుపు రాసుకొని ఇలా శనగలు అనేవి గుచ్చుకోవాలండి. సో అన్నీ కూడా ఇప్పుడు మనం శనగల దండ వేసేటప్పుడు మనకి దానికి ఏమని లెక్క పెడతామంటే 11 లేదా 21, 51, 101 ఇలా మనం దండగా గుచ్చుకుంటామండి. సో మనం శనగలు అనేవి మెత్తగా నానిపోయాయి కాబట్టి మనం చిన్న సూదితో గుచ్చేటప్పుడు ఈజీగానే దండ గుచ్చేయవచ్చండి, పెద్ద కష్టమైతే ఉండదు. ఇలా మీరు అంటే మీ ఇంట్లో ఉండే ఫోటో కానీ ప్రతిమ కానీ దాన్ని బట్టి మీరు 11, 21, 101 ఇలా చేసుకొని మీరైతే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను సాయిబాబా వారికి గురు పూజ అంటే ఎవరికి చేస్తామండి? సాయిబాబా వారు, తర్వాత దత్తాత్రేయ, మనకి అలాగే వ్యాస మహర్షి, అంటే మనకి ఫొటోస్ ఏమి ఉండదు. సో ఈ గురువులందరినీ కూడా మనకి పాదుకుల రూపంలో గురువులందరికీ ఒకే పాదుకులు పెట్టుకొని అందరూ మనం ఏ గురువుని మనము తలుచుకుంటే ఆ గురువుకి అయినట్టు అనమాట పూజ. సో పాదుకుల రూపంలో యాక్చువల్గా గురువుకి పాదుకుల రూపంలో పూజ చేయాలండి. సో ఇలా నేనైతే నా దగ్గర దక్షిణామూర్తి కూడా గురు రూపం కాబట్టి దక్షిణామూర్తి, సాయిబాబా ఇలా చిన్న ప్రతిమలు ఉన్నాయి కాబట్టి, విగ్రహాలు ఉన్నాయి నా దగ్గర. అందుకని నేను 21 శనగలతో 2 మాలలు చేసుకున్నా. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి 51 శనగలతో ఒక మాల చేసుకున్నా అండి. సో మీరు చూసేయండి, సో లాస్ట్కి చూపిస్తాం మాలలు కూడా. సో మీరు కూడా ఇలాగే ఎవరికైనా గురుబలం బాగలేదు, గురుబలం పెరగాలన్నా, మీకు ఏమైనా కొంచెం చికాగ్గా ఉందన్నా, మీరు రేపు గురు పౌర్ణమి రోజు పూజ చేసుకుంటే కొంచెం ప్రశాంతత వస్తుందని నమ్మకం అండి. సో అది నా నమ్మకం అనమాట. సో మీకు వీలైతే, ఇది పెద్ద కష్టమైన పని అయితే కాదు, మనకి ఇంట్లో ఉన్న వస్తువులే, ఈజీ కూడా, పెద్ద కష్టం కూడా కాదు. సో అందుకే ముందుగానే వీడియో పెడుతున్నా. మీకు వీలైతే ఈరోజు నైటే వాటిని నానబెట్టుకొని మీరు రేపైతే పూజలు అయితే వాడుకోండి. సో చూశారు కదా, 21 శనగలతో 2 మాలలు, 51తో ఒక మాల చేసుకున్నా అండి. ఈ 2 చిన్నవి దక్షిణామూర్తి వారికి, బాబా వారికి, ఈ పెద్దది నేను దత్తాత్రేయ స్వామి వారికి అని చేశాను. మిగతావి ప్రసాదంగా యూజ్ చేయొచ్చని ఇలా తీసి పెట్టుకున్నా అండి. సో చూశారు కదా. సో మీరు కూడా వీలైతే ఇలాగే పూజ చేసుకోండి. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను, మీకు ఏదైనా తెలియని విషయం చెప్పాను అనుకుంటున్నాను. అలా అయితే ఒకసారి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.